అసలే చీకటి, కాడాంధకారం, దారంతా గోతులు అగాధాలు, ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. గుండెల నిండా ధైర్యం ఉంది. ఆ ధైర్యం అనే కవచాన్ని వేసుకొని సరిగ్గా 3 సంవత్సరాల 9 నెలల 20 రోజుల క్రితం తెలుగు జాతి ఐక్యత కోసం తెలంగాణలో పాతిన జెండా జనసేన జెండా. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన జెండా, ఆత్మగౌరవంతో పోరాటం చేసే జెండా జనసేన జెండా. జాతి సమగ్రత కోసం పోరాటం చేసేది జనసేన జెండా. అలాంటి జెండా కోసం ఎంతసేపు జీవితంలో ప్రతి క్షణం మనిషి పుట్టినప్పటి నుంచి ఎదిగే వరకు, చచ్చే వరకు, ఆఖరి శ్వాస పోయే వరకు ఎప్పుడు పిరికితనం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. జీవిత సంగ్రామం నుంచి పారిపో 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 అని చెప్పి ఎప్పుడు పిరికితనం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కానీ ధైర్యం గాంధీవంతో ఈ రాజకీయ వ్యవస్థని, కుళ్ళు రాజకీయ వ్యవస్థని, ఈ దోపిడీ వ్యవస్థని సంపూర్ణంగా కడగడానికి, ప్రక్షాళన చేయడానికి జనసేన పార్టీ పెట్టాం. చిన్నప్పుడు ఎప్పుడో ఇంగ్లీష్లో ఒకటి చెప్తారు, జీవితంలో భయపడితే ఫియర్ కదా భయం అంటే. భయం వచ్చినప్పుడు ఫియర్ అనే పదానికి 2 రకాల అర్థాలు తీసుకోవచ్చు. ఆగిపోయేవాడు, ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అవే. కానీ ఇంకో ఫియర్ ఉంది, ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. భయపడుతూ అధాపాతాళంలోకి వెళ్ళిపోతే వెళ్ళిపో భయంతో, కానీ ధైర్యంతో రాకెట్లా పైకి దూసుకుపోతావు, ఆకాశంలో దూసుకుపోతావు అంటే అది నీ ఇష్టం. కానీ మనది రెండో ధరించుకున్నాం, కష్ట నష్టాలు. మనం ఏం అన్యాయం చేశాం ఎవరికైనా? ఎవరికి ఏం అన్యాయం చేయాలా ఏ రోజున అండగా నిలబడ్డాం. 294 ఎమ్మెల్యేలు, 42 మంది ఎంపీలు, గత 5 దశాబ్దాల పైన వాళ్ళు చేసిన తప్పులకి, వాళ్ళు చేసిన నిర్ణయాలకి మన తరాలకి సంబంధం లేదు. మనం పాలక వర్గాలు కాదు, పాలక కుటుంబాలు కాదు, పార్టీలు కాదు. కానీ మనల్ని తెలంగాణ ప్రాంత నాయకులు ఆంధ్రుల్ని దోపిడీదారులుగా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తా ఉంటే, ముఖ్యమంత్రులు అవుదాం అనుకున్న వాళ్ళు కానీ, మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రిని చేయండి అని అనేవాళ్ళు కానీ, పంచాయతీ ప్రెసిడెంట్ గా పోటీ చేయని వ్యక్తులు కూడా ఈ రోజున ముఖ్యమంత్రుల వాళ్ళు చూస్తా ఉన్నారు. జనసేన పార్టీ ఊరపిచ్చి తాటిపండు పైన పెడితే అది ఎలా మోస్తుంది? అనుభవం లేని వాళ్ళు రాజ్యాన్ని ఎలా వెళ్తారు? పంచాయతీ ప్రెసిడెంట్ గా పోటీ చేయని వ్యక్తి, పంచాయతీ ప్రెసిడెంట్ గా పోటీ చేయని వ్యక్తి పంచాయతీ రాజ్ శాఖని నిర్వహిస్తున్న వ్యవహారం ఉంది. నాకు మీరు ఒక రోజు ఇలా సీఎం అని అరుస్తారని కూడా నాకు తెలియదు. నేను ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్ కావాలని ఏ రోజు కల్లో కూడా అనుకోలేదు. ఎవరన్నా ఒక రోజు నన్ను ఇలా అంటారని కూడా అనుకోలేదు. చాలా చిన్నపాటి జీవితం కోరుకున్నాను.
బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుని మన రాజకీయ వ్యవస్థ అందరూ గౌరవించి ప్రజలందరూ బతికిస్తారని చూసాం. కానీ ఏ రోజున కూడా మనం చెయ్యని తప్పులకి మనకి శిక్షలు పడతా ఉంటే చాలా బాధ కలిగేది. ఆంధ్ర తెలంగాణ అని చెప్పి రకరకాల వారి అధికార మొహాల కోసం, వారి అధికారాల కోసం, నాయకులు చేసిన తప్పుల కోసం మనల్ని బలి పశువులు చేస్తా ఉంటే చాలా బాధ కలిగేది. ఇవన్నీ ఎక్కడో ఆగాలి, ఆపాలి. సరికొత్త అవినీతి రహిత రాజకీయ వ్యవస్థను తీసుకురావాలి. కొన్ని దశాబ్దాలు కలలుగన్నాను. 2009లో అప్పటి పార్టీలో పెట్టినప్పుడు నేను ఏ రోజున కూడా ఇదే మన రాయలసీమ, మన రతనాల సీమ, రాయలు వారి ఏలిన సీమ మొత్తం జరిగాను మూల. ఆ రోజున కూడా నేను ఒక ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అనుకోలేదు. ప్రజలకు అండగా నిలబడతాం, అన్యాయాన్ని ఎదురుద్దాం. ఆ రోజు రాష్ట్రాల్లో తిరుగుతున్నప్పుడు, ముఖ్యంగా మన రాయలసీమలో తిరుగుతున్నప్పుడు రతనాలు పాలకులకి, రతనాలు అధికార యంత్రాంగానికి రాళ్లేమో ప్రజలకి చూసే చాలా బాధ కలిగింది నాకు. ఈ వ్యవస్థ ఎక్కడో మారాలి.